అందరికీ నమస్కారం సార్. మాది మంగపేట మండలం గాంధీనగరం వాసులం. నా పేరు గరిమెళ్ళ సాంబాయ్ అంటారా సార్. నాకు పోయిన నెలలో వరంగల్ హాస్పిటల్కి వచ్చా సార్. వరంగల్ హాస్పిటల్కి వస్తే ఏసీలో పెట్టారు సార్. ఒక 4 రోజులు ఐసీలో పెట్టినా తగ్గలే సార్. ఏం తగ్గపోతే పట్టిన కిడ్నీ డాక్టర్కి వెళ్ళాను సార్. ఆయన 4 రోజులు ఇచ్చాడు. డయాలసిస్ చేయాలన్నాడండి. డయాలసిస్ చేయాలంటే నాకు వద్దు, చచ్చిపోయినా పర్లేదు కానీ చేసుకున్నానండి అన్నాక ఆయన అప్పుడు డిశ్చార్జ్ చేసి అప్పటికే 2 లక్షలు ఖర్చు పెట్టా. నా మనవడు, నా మనవరాలు, నా అల్లుడు అందరి సాయంతో పలానా ఏరియాలో పలానా డాక్టర్ ఉన్నాడు, అక్కడికి వెళ్దామన్నాడు. తగ్గవు, నేను రానన్నా. అయినా బలవంతంగా కారులో తీసుకొచ్చారు. పోయిన నెలలో వచ్చా సార్. ఒక నెలలోనే నాకు 10% తగ్గిపోయింది సార్. ఇక 4% సార్. మళ్ళీ వచ్చా సార్. డాక్టర్ గారికి నమస్కారం సార్. నాన్నగారికి 14% ఉంది క్రియాటిన్. ఆ 14% నా 10% తగ్గిపోయింది నెల మందులు వాడేపాటికి. మళ్ళీ మందులకు వచ్చాం. మందులకు వస్తే డాక్టర్ గారు అన్నారు, నాన్నగారు చాలా అదృష్టం, మీరు చెప్పిన మాటలను బట్టి మీ నాన్న చాలా అదృష్టం, ఇట్లా మాటలు చెప్పిన వాళ్ళని ఎవరిని చూడలేదు, మీ నాన్న చాలా అదృష్టం, క్రియాటిన్ తగ్గింది, మళ్ళీ వాడాల్సిందే అన్నాడు. అప్పుడు 14% ఉంది, 4% వచ్చింది ఒక నెల మందులు వాడేపాటికి. చాలా కవర్ అయింది. మేమైతే అదృష్టం అనుకుంటున్నాం ఇక్కడికి రావడం. ఆయన ఏదైతే తినొద్దన్నాడో అది తినకుండా నీళ్లు కూడా లీటర్కి ఎక్కువ తాగొద్దన్నాడు సార్. అదే లీటర్ తాగాం. ఆ లీటర్తోనే సరిపెట్టుకున్నాం సార్. చాలా చాలా మంచిగా అనిపించింది సార్. అందుకని మళ్ళీ వచ్చాం, మళ్ళీ వస్తాం, మళ్ళీ రావాలని కూడా నా ద్వారా 10 మందికి చెప్తాం సార్.